ఏదైతే ముస్లింల్ని అదే ప్రజల్ని కాపాడతారు, కొంతమంది ముస్లింల్లో దారి తప్పిన వాళ్ళు ఉండొచ్చును, కానీ అదే సందర్భంలో ముస్లింలే కాపాడతారు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఘాతుకం ఏదైతే ఉందో దాంట్లో కీలకమైనటువంటిది ఏంటంటే బాండీ బీచ్కి సంబంధించినటువంటి అంశం అత్యంత కీలకమైనటువంటిది. అక్కడ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి తండ్రి కొడుకులు దుర్మార్గానికి పాల్పడుతున్నప్పుడు వెళ్ళి వెనక నుంచి పట్టుకుని తుపాకీ లాక్కోవడం, ఆ పైన బ్రిడ్జి పైన ఉన్నటువంటి తండ్రి అతన్ని కాల్చడం, కొడుకు అతని కాస్త పొట్టలో వీటిలో గాయాలవడం, ఆసుపత్రిలో ఉన్నటువంటి నేపథ్యంలో పక్కన ఉన్మాదానికి పాల్పడింది ముస్లింలే, కాపాడబోయింది కూడా ముస్లిమే అన్నటువంటి చర్చ అహ్మద్ అనేటటువంటి వ్యక్తిది వస్తుంటే ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతను ముస్లిం కాదట, క్రిస్టియన్ అట. ఏదైతే మోరనైట్ క్రిస్టియన్ అట, ఏన్షియంట్ క్రిస్టియన్ కమ్యూనిటీలో లెబనాన్లో ఉన్నటువంటి పురాతన క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి అట. జీసస్ క్రైస్ట్ సెంచరీలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఉంటుందట. అతని పేరు అరబిక్లో ఉందట. అతనేమి ఏదైతే ముస్లిం కాదు అన్నటువంటి విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే ఇక్కడ ఇందులో రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, కానీ బట్ అసలు జరుగుతున్నటువంటి పరిణామాల ముస్లిమే కాపాడాడు అన్నటువంటిది అబద్ధం అన్నటువంటి పాయింట్ ఇప్పుడు రైజ్ అయింది.